అవునా? మొహం కడుక్కోవడానికి కూడా పెట్రోల్ ఆడతారంట అందరూ. ఆ పెట్రోల్తో ఇంకేం కడుక్కుంటున్నాడు ఏంటో. ఈడెవడు ఈ బండి? మనం పెద్ద లెక్క చేయకూడదు, అలా వస్తూ Hey guys, excuse me. Where is Mr. Village President House? ప్రెసిడెంట్ సరే. హూ ఆర్ యూ? I am Dola, మన బ్రాండే. and this is my secretary. Hi, my name is. Yeah. హాయ్ బేబీ. Hi. మీరు కానీ Okay. We are working in International Poor People's Housing Construction Organization. Yeah. ఇంగ్లీష్ లో నాకు అర్థం అవుతుంది కానీ వీడి కోసం తెలుగులో చెప్పండి. నీకు అర్థమైంది కదా? నీకు అర్థమైతే నాకు అర్థమైనట్టే. ఎటకారం వద్దు. Okay. మేము పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తాం. ఒక్కో ఇంటికి 5 లక్షలు లోన్ ఇస్తాం. మీరు జస్ట్ 5,000 రూపాయలు కట్టి జాయిన్ అయితే చాలు. ప్రతి ఇన్స్టాల్మెంట్ కి 5,000 కడుతూ ఉండాలి. మీ ఊరి ప్రెసిడెంట్ మాకు హామీ ఇస్తే మేము లోన్ ఇస్తాం. Exactly. ప్రెసిడెంట్ ఎవరనుకున్నా? మావాడే. వాట్ ఏ ఫన్నీ. ఓకే. మీరు హామీ ఇవ్వండి, మేము లోన్లు ఇస్తాం. కాకపోతే ఓ పని చేయాలి. చెప్పండి. ఈ రోజు నుంచి మనం బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. ఓకే, నో ప్రాబ్లం. మీరు రాను కూడా మేము బాంతో తీసుకొచ్చామండి. మా ఊళ్ళో అంత ముందు చెప్పాలి. ఓకే, నో ప్రాబ్లం. No అక్కడికి problem. వచ్చి ఇంగ్లీష్ ఇలాగే మాట్లాడాలి. ఓకే, నో ప్రాబ్లం. problem. కమాన్ సెక్రటరీ, కమాన్. అన్నిటికీ నో ప్రాబ్లం అంటున్నాం. ఆ తర్వాత మనకేం ప్రాబ్లం రాదుగా. నో ప్రాబ్లం. గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ and she's విషయం చెప్పు. okay. My dear gentlemen and my dear gentlewomen, we are working International Poor People's Housing Society Organization. ప్రపంచంలోని పేదవారికి ఇల్లు కట్టించే సంస్థలో మేము పనిచేస్తున్నాము. And Shiva asked me. శివ గారు మమ్మల్ని అడిగారు. Okay. Construction the houses for poor people. పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టించమని. We agreed. మేము ఒప్పుకున్నాం. Every house 5 lakhs rupees only. ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు ఖర్చు అవుతుంది. And you pay 50% only. మీరు సగం కడితే చాలు, మిగతా సగం మా సంస్థ భరిస్తుంది. And this is an installment offer. You just pay 5,000 rupees for every month. అంతా ఒకసారే కట్టక్కర్లేదు. ప్రతి నెల 5,000 చొప్పున కడితే చాలు. And this is our house model. 2 bedrooms. 2 పడక. ఒక అవకాశం నాకు ఇవ్వండి. 2 bedrooms. 2 పడగ. 1 big hall. ఒక పెద్ద హాలు. 1 kitchen. ఒక వంట గది. And beautiful toilet. ఓ అందమైన పెంట గది. ఈ పిల్లి గడ్డవాడు చూడటానికి పాత గుడ్ల ఆలం పాడేసేవాళ్ళ ఉన్నా వీడు దాదాపు టాటా బిర్ల రేంజ్. మా ఇద్దరికి బెస్ట్ ఫ్రెండ్. ఎరా వీడికి రానని బల్లగుద్దు చెప్పినా మేమే బలవంతంగా తీసుకొచ్చాం. ఎరా కాబట్టి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు కలిగి ఉండాలని నా ఆశయం. మీరందరూ కూడా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ 5,000 రూపాయల చొప్పున పే చేసి మీ పేర్లు బుక్ చేసుకోండి. ఎరా సిటిగా నేను చెప్తున్నాను, మీరందరూ డబ్బులు కట్టండి, నేను మంచి ఇల్లు కట్టిస్తాడు. అయితే నేనే ముందు బోని కొడతా. ఇంత డబ్బు నీకెక్కడదే? నువ్విచ్చింది. ఏమి రాదా, నేను 4 ఇళ్ళు తీసుకుంటున్నాను, నువ్వు కూడా తీసుకోరాదు. 4 ఇళ్ళంటే మాటలా? నెలకి 20,000 కట్టొద్దు? ఏంటి కట్టేది? గోంగూర కట్ట. మన గేదెలు తీసుకున్నా లోన్ కట్టామా? పొలం మీద లోన్ కట్టామా? అవునా? అయితే నేను 4 తీసుకుంటాను. Come on, fast. Give the money and సంతకం చేయండి. Very good looking auntie. Thank you. వచ్చి 5 వారం డబ్బులతో వచ్చేస్తారు, మనందరికి ఇల్లు కట్టించేస్తారు. Yeah. Bye, President గారు. బాయ్. ఇదేంట్రా చెరువు కట్టిన సంపట్టును కూర్చున్నట్టు అలా కూర్చున్నారు. సరే కూర్చోండి. అది వచ్చేస్తాడు. ఒరే శివ, ఆ పిల్లి గడపడు వస్తాడంటావా? ఆడు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ఇంతకీ పక్కన ఆ పిల్ల వస్తుందంటావా? ఆ పిల్లతో నీకేం పనిరా? బాబు కింద పైన కాలుతుందిరా. ఇలా సేపు కూర్చోవాలి మేము. చెప్పుచ్చుకోండి ఊరక డబ్బులు ఇచ్చేటప్పుడు ఏం చేయలేమంటారా? ఆడేమన్నా పని పడాలని మీలాంటి ఎంత అనుకుంటున్నారా? మాలాంటి బిజీ పర్సన్. ఎరా బావా, కరెక్టే కదా. ఎరా తిరుపతి, ఎక్కడి నుంచి? అత్తగారింటి కానించా? అవును, మా అత్తగారింటి కానించే. అవును, ఏంటి అందరు కలిసి ఇక్కడ మీటింగ్ పెట్టారు? నీకు తెలీదా? మన శివ పట్నం నుంచి ఒక ఆయన్ని తీసుకొచ్చాడు. ఆయన 5 లక్షలు లోన్ ఇచ్చి మా నూరోళ్ళందరికీ ఇల్లు కట్టిస్తున్నాడు. 5 లక్షల లోనా? ఆడు మామూలు ఏంటి, ఇంటర్నేషనల్ లెవెల్. ఇంటర్నేషనలా? అంటే తెల్లకారులో వచ్చాడా? అవును.
ఆడికి పిల్లిగడ్డ ఉందా? ఉంది. పక్కనే చార్మి లాంటి పిల్లని ఉంటదే. మేడమ్మ ఏం చెప్పావురా? కరెక్టే. టేబుల్ వేసి ల్యాప్టాప్ కానీ పెట్టాడా? పెట్టాడురా బాబు. ఆడు ఇంగ్లీష్ లో మాట్లాడితే ఇది తెలుగులో చెప్పుంటదే. అయ్యి బాబాయ్ ఆడి గురించి కరెక్ట్ చెప్పేస్తారా? అంటే బాగా చేసేటరా? తెలుసా అంటే మా అత్తగారు ఊర్లో ఇల్లు కట్టిస్తానని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకుని పరారైపోయింది ఆడే కదా. అయ్యో అయ్యో అన్యాయం. అడగండి, అందరూ అడగండి. ఇప్పుడు ఏం చేద్దాంరా? పూసుకో కాసుకో. ఏమైంది డాక్టర్? రాత్రి మొమైద్ ఖాన్ కల్లోకి వచ్చింది. మొన్న బిపాసా బస్సు కల్లోకి వచ్చిందన్నారు. ఆ, నాటి సిల్క్ స్మిత నుంచి నేటి వ్యాంపులందరూ కల్లోకి వస్తున్నారు. అందరికీ పెళ్లిళ్ళు అయిపోయాయి. ఈ ఉమాపతి ఒక్కడే పతికాలేకపోయాడు. అన్నట్టు నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? నాకు చాలా సంబంధాలు వచ్చాయి, కానీ మంచి డాక్టర్ దగ్గర నర్సుగా పనిచేస్తే తప్ప పెళ్లి చేసుకుని అంటున్నారు. అంటే నేనంత ఎదవ డాక్టర్నా? అందులో డౌటే ఉంది డాక్టర్. ఇన్నర వయసులు కూడా తెలిసిపోతున్నారా బాబు? గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఆ యాక్సిడెంట్ అయిన కేసు ఉంది కదా, అతను చేయిగా ఆపరేషన్ చేయాలమ్మా. అమ్మా డాక్టర్ అమ్మా, మా అమ్మాయి ఒంట్లో బాలేదు, ఓసారి వచ్చి చూడండి అమ్మా. ఆపరేషన్ ఉంది, ఓ గంటలో వచ్చి చూస్తాను. నువ్వు వెళ్ళు. సరే అమ్మా. నేను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఒక పక్కనే హాస్పిటల్లో పనిచేస్తూనే శ్రమ అనుకోకుండా కాలనీలో ఇంటింటికి తిరిగి సర్వీస్ చేస్తున్నావు. ఐ అప్రిషియేట్ యూ. ఇదే మన కాలనీ. ఇక్కడ ప్రెసిడెంట్ గా అది నిలబడద్దు. రండి రండి. నమస్కారం. నమస్కారం. బాగున్నారా? ఇంకా నీకు ఎలక్షన్ అలవాటు బాగాలేదు. రండి, విఘ్నేశ్వరుడు దండం పెట్టుకుని నమస్కారం. కాలనీలో ఎడంకాలు పెట్టండి. ఇదేంట్రా మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చావు? పోలీస్ స్టేషన్ కాదు, హాస్పిటల్. ఈ పోలీస్ స్టేషన్ అక్కడ పెట్టారు, బోర్డు మర్చిపోయారు. అది సర్లేవా, నువ్వు ఉండేదాడా? అదిగో అటు చూడు, అదే మన తాజ్ మహల్. అది తాజ్మహల్ ఏంట్రా, పందుల దొడ్లా ఉంది. అందుకే మీరున్నా బాగుండదని తీసుకొచ్చాను రా. రండి 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 రండి. ఏంటిది? ఇది ఇల్లా? జైల్లో ఉంది, లోపలికి ఎలా వెళ్తావురా? కొంచెం తప్పుకో. రండి మేడం. కావాన్ కుడికాలు పెట్టండి, కూర్చోండి. ఏంటి గొడవ? కొడతాడేంటి? కొట్టడం ఏంటా? నిన్ను చంపేయాలరా? ఏరా? దిక్కుమాల కొంపలా ఉండి దుబాయ్లో ఉన్నట్టు బెళ్ళ పెడతావంటరా? యాతవా, నిన్ను నమ్ముకొని ఊళ్ళో అప్పుల మీద అప్పులు చేశాం కదరా. మేము చేసిన తప్పులకి అత్త ఊళ్ళో ఎన్ని బాధలు పడుతుందేంటో. ఒరేయ్, ఎన్ని మాటలు చెప్పావరా? ఆయిల్ బాయిలు, పెట్రోల్ బంకులు, పైగా దుబాయ్ నుంచి పైపులైనా నా దగ్గర డబ్బులు లేవని ఎవరు చెప్పారా మీకు? మీరు రావటం 4 రోజులు లేట్ అయితే నేనే డబ్బులతో వచ్చేవాడిని. ఈడేదో మళ్ళీ కొత్త సినిమా మొదలెట్టాడరా. ఓరి వెర్రి పప్పలారా, మీకు విషయం తెలుసా? ఇప్పుడు నా దగ్గర 500 కోట్లు ఉన్నాయి. ఈడు మళ్ళీ సినిమా మొదలెట్టాడరా. నిజంరా, నా మాట నమ్మండి. 500 కోట్ల? ఆ, అంత డబ్బు దాచుకోవడానికి మన ఊళ్ళో చోటు ఎక్కడుందిరా? ఎక్కడ దాచిపెట్టావురా? ఇక్కడ కదరా, అక్కడ. అక్కడ రండిరా, రండి. ఏంటి పూలేం దాచిపెట్టావా? ఇచ్చి. ఇక్కడ కాదు, అక్కడ. ఇడు సిటీకి వచ్చాక లైట్ గా మెంటలు వచ్చిందిరా, చూద్దాం. ఇదిగో ఇక్కడ. ఇక్కడున్నాయి. ఏంటిది? 3 నెలల క్రితం ముంబై నుంచి వచ్చిన ఓ దొంగ నిజాం వజ్రాలు దొంగతనం చేసి ఈ సిటీలోనే దాచేశాడు. తర్వాత పోలీసు వాళ్ళ చేతిలో చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ నగలు మన చేతికి రాబోతున్నాయి. ఇంత పెద్ద సిటీలో నగలు ఎక్కడ మనకు ఎలా తెలుస్తుంది? మనకు తెలియదు. ఈ సిటీలో ఏది ఏ మూల ఉందో చెప్పగలిగే ఓ స్వామీజీ ఉన్నాడు. ఆడెవడో నీలాంటి దొంగనా కూడా ఏంటాడు. ఫస్ట్ లో నేను నీలాడాడు అనుకున్నా, కానీ నన్ను చూడగానే నువ్వు దుబాయ్ లో నీ ఫోటో పేపర్లో టీవీలో వస్తాడు, నీ చుట్టూ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది అన్నాడు. అంటే ఊహా చిత్రం, జైలు పక్కనే కానిస్టేబుల్ గంట పట్టుకుని ఉంటాడు. ఎల్లే అంజని వేసాడంటే అద్దంలో కనిపించినట్టు కళ్ళకు కట్టినట్టు కనబడతాయి ఆ వజ్రాలు. అయితే అవి మన సొంతం అయిపోతాయి. అయితే ఈ రోజు నుంచి మనం కుబేర్లు. స్వామి,
స్వామి స్వామి మీరే నన్ను కాపాడాలి స్వామి. ఏ నాయనా లే చెప్పు. స్వామి నా ప్రాబ్లం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు స్వామి. నోటితో చెప్పు, సైగతో చెప్పు. 5 ఏళ్లుగా లాక్కొస్తున్నాను స్వామి. ఆపేమని మగవాళ్ళు, ఆపొద్దని ఆడవాళ్ళు ఒకటే గొడవ చేస్తున్నారు స్వామి. ఇది గనక ఆపేస్తే నా బతుకు బస్టాండ్ అయిపోద్దని భయంగా ఉంది స్వామి. ఒరే అదవా, అసలు నువ్వు లాక్కొచ్చేదేంటి, ఆపమనేదేంటి, కొట్టుకు చచ్చేదేంటి? అర్థమయ్యేటట్టు చెప్పు, చేస్తావా నా చేతిలో చేస్తావా? నేను టీవీ సీరియల్ డైరెక్టర్ని. నేను ఈ సీరియల్ ఆపేస్తే నాకు ఇంకో సీరియల్ వస్తుందో రాదో అని చాలా భయంగా ఉంది. నా ఈ సీరియల్ జీవితానికి మీరే దారి చూపించాలి స్వామి. ఇది ఆ 7:30కు వచ్చే సీరియల్ నీదేనా? అవును స్వామి. రేయ్! నీకోసమే రా ఎన్నాళ్ళు వెతుకుతున్నాను. ఆ సీరియల్ చూసే కదరా నాకు నా పెళ్ళానికి గొడవచ్చి నేను సన్నాసినైపోయాను. అయిపోయావరా? అరే నా చేతిలో ఎంత అదృష్టవంతుడు. అయిపోయావురా. నా చేతిలో అయిపోయావు. స్వామీజీకి ఆగ్రహం వచ్చింది. వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఆగరా. అమ్మో! చంపేస్తాను. స్వామి సీరియల్స్ తీసి సంసారాలు కూల్చేస్తారా? రేయ్! స్వామి మీకు ఆగ్రహమా? మంట! ఏ స్వామి పొద్దున్న టికెట్ రాలేదా? ఆ ఎదవ తీసిన సీరియల్ పిచ్చిలో పడి నా భార్య ఒక్కరోజు కూడా నాకు సరిగ్గా వంట వండి తిండి పెట్టలేదు. ఉప్పేస్తే కారం ఉండదు, కారం వేస్తే పులుపు ఉండదు. ఆఖరికి రాత్రి పడుకునేటప్పుడు కూడా ఆ సీరియల్నే తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చి నన్ను ఎదవని చేసి సన్నాసిని చేసింది. కమాన్. ఈ బొగ్గాన్ని చూస్తుంటే క్వార్టర్ వేసిన వాళ్ళ ఉన్నాడు. ఈడు స్వామీజీ ఏంట్రా? వాడు మందేస్తే ఎవడకి కావాలి, మంచం ఎక్కితే ఎవడకి కావాలి, మనకు కావాల్సింది పని అవడం. రండి. ఆ 500 కోట్ల గురించే కదా మీ టెన్షన్? అవును స్వామి, అంత డబ్బు నేను ఒక్కడిని మొయ్యలేకే ఫ్రెండ్స్ ని కూడా తీసుకొచ్చాను. దగదగదగదగా మెరిసిపోతోంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఎక్కడా నల్లగా ఉంటే ష్. మౌనంగా ఎదగమని మొక్క నీకు చెబుతోంది. ఎదిగిన కొద్దీ ఒదగమనే అర్థం అందులో. అది మీలాంటి సామాన్యులకు అర్థం కాదు, నాలాంటి సన్యాసులకే అర్థం అవుతుంది. అది ఎక్కడుందో చెప్పండి స్వామి. చెప్తే నాకేంటి లాభం? మీకు వాటా ఇస్తాం. అమ్మో, అది పోలీసులకు సంబంధించిన మ్యాటర్. స్వామీజీలు అంటేనే వాళ్ళకి పడదు. గడ్డం ఊడేదాకా తంతారు. ఓ 50,000 ఇవ్వండి, ఎక్కడుందో చెప్పేస్తా. ఆహా అంత అబద్ధం. అంత డబ్బుంటే నువ్వే తీసుకోవచ్చుగా. మూర్ఖుడా, ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసుంటుంది. అలాగే ఆ వజ్రాల పెట్టె మీద మీ పేర్లు రాసున్నాయి. చా ఏ నువ్వు ఊరుకోరా స్వామీజీ, 50,000 కదా మేము తీసుకొచ్చేస్తాం. ఏయ్, ఏంటి హాస్పిటల్ తీసుకొచ్చావేంటి? ఏం లేదురా, మన దగ్గర డబ్బు లేదు కదా. తలో 4 లీటర్లు బ్లడ్ ఇచ్చావనుకో 10,000 ఇస్తారు. ప్రస్తుతానికి మెయింటైన్ అవ్వచ్చు. 4 లీటర్ బ్లడ్? నువ్వేం కంగారు పడుకో. బ్రెడ్ ఫ్రూట్స్ ఇస్తారు, తిన్నావంటే వెంటనే బ్లడ్ పట్టేసి. నువ్వేం మాట్లాడరా డాక్టర్ గారు. లేడీ డాక్టర్. ఈ మందులు వాడండి. అలాగే వస్తానమ్మా. నమస్తే డాక్టర్. చెప్పండి ఏంటి ప్రాబ్లం? మనీ ప్రాబ్లం. అదే అర్జెంట్ గా మా ముగ్గురు దగ్గర బ్లడ్ తీసుకుని డబ్బులు ఇప్పించండి. బ్లడ్డా? పోనీ అప్పిప్పించండి. అప్పివ్వడానికి ఏదైనా బ్యాంకా, హాస్పిటల్? అసలు మీకు బ్రెయిన్ ఉందా? బావా ఏమండి మీరు మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు. మా బాయ్ ఎవరో తెలుసా? దేవరపల్లి ప్రెసిడెంట్. కాకపోతే 15 రోజులు తేడా ఓడిపోయాడు. ఇప్పుడు అది అవసరమా? అవసరమే. కాళ్ళు చేతులు లేని వాళ్ళే కష్టపడి బతుకుతున్నారు. ఒక్కొక్కళ్ళు పల్సున్నారు. బ్లడ్ అమ్ముకుని బతకడానికి సిగ్గనిపించట్లేదు? డాక్టర్, ఈ రోజు మేము బికార్లో వచ్చు, రేపు కుబేర్లో. మా దగ్గర 500 కోట్లు ఉన్నాయి తెలుసా? ఏంటి ఆ తొక్కల సిగరెట్? మా బాబుకి అవమానం జరిగింది. అత్తి ఏది? అదేనే నీకు మొన్న ఉంది కదా ఈ పేపర్. ఇదిగో చూసుకోండి చూసుకోండి.